ఫ్రెండ్స్ ఈ సాంగు దాంతో పాటు లిరిక్స్ అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటది. మీరు వీడియో చూడండి. ఇంట్రెస్ట్‌గా ఉంటే ఫోటోతో ట్రై చేయండి. వీడియోది మీరు చేసుకోవాలని అనుకుంటే క్యాప్‌కట్‌లో ట్రై చేయండి. ఒకసారి డెమో చూద్దాం. నేను అలర్ట్ మోషన్‌లోనే చాలా సింపుల్‌గా చేసిన చూద్దాం. ఓకే. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందనేది కామెంట్ అయితే చేయండి. వీడియో చాలా సింపుల్‌గా ఉంటది. చాలా బాగా ఉంటది. కానీ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసేటప్పుడు మాత్రం క్వాలిటీ అయితే బెస్ట్ అయితే ఉండాలి. ఎందుకంటే నేను చాలా సార్లు చెప్పాను మీకు వీడియోలో. మీరు చాలా సార్లు విన్నారో లేదో నాకు ఐడియా లేదు కానీ చాలా అవసరం ఈ మధ్య మనకు. ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామే మనకైతే సజెస్ట్ అయితే చేసింది. క్వాలిటీ అయితే చాలా ఇంపార్టెంట్ వీడియోలో అని. కాబట్టి మీరు కొంచెం ఇదైనా పర్వాలేదు అని నేను మీకు క్వాలిటీ కోసం 2 అయితే యాప్ అయితే చెప్తాను. వీమేక్ అండ్ దాంతో పాటు రిమినీ. వీమేక్‌లో మీరు ఎన్హాన్స్ చేసిన తర్వాత మళ్ళీ రిమినీలో అయితే ట్రై చేయండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు. కొంచెం తక్కువ తక్కువ ఫోటోస్‌ని యూజ్ చేద్దాం మనం. ఇందులో యూజ్ చేసింది 5, 6 ఫోటోస్ కాబట్టి ఒక 5 మినిట్స్ పోతది కానీ క్వాలిటీ అయితే చాలా బెస్ట్ అయితే ఉండాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడైతే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఓకే. మీరు కెమెరాలోనే దిగాలని రూల్ లేదు. మీరు ఎట్లా దిగినా నో ప్రాబ్లమ్. కానీ క్వాలిటీ మాత్రం బెటర్‌గా ఉండాలి. సెల్ఫీలో దిగిన ఫోటో కూడా మంచిది. ఓకేనా? మీరు అదైతే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే. మీరు మళ్ళీ అదే అలాగే ఫోటో ఉండాలి, ఇలాగే ఫోటో అలాంటివి ఏమి ఉండదు. ఓకేనా? ఇక్కడైతే ఎగ్జాంపుల్‌గా నేనైతే మన సబ్‌స్క్రైబర్‌ల ఫోటోసే యూజ్ చేస్తా కాబట్టి ఇది కూడా మన సబ్‌స్క్రైబర్‌ల ఫోటోనే. ఓకే. మళ్ళీ నేను వేరే వాళ్ళ ఫోటో ట్రై చేసిన అలా అనుకోవద్దు. ఓకే. మీరు కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. వీలుంటే నేను మీ ఫోటో కూడా నెక్స్ట్ వీడియోలో యూజ్ చేయవచ్చు. ఓకేనా? ఫస్ట్ అయితే స్టార్టింగ్‌లో ఒక 4 ఫోటోస్ ఉన్నాయి. అవి మీరు కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి మీరు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇవి. కానీ ఫోటో అనేది ఒకటే డ్రెస్‌లో ఉన్న ఫోటోస్ అయితే చేంజ్ చేయండి. ఇవి 4 ఫోటోస్ అనేది కొంచెం బాగుంటది. ఓకే. గర్ల్స్‌కైతే ఓకే. వాళ్ళ దగ్గర ఫోటోస్ అలా ఉంటది. అందరి దగ్గర ఉంటదని కాదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేకపోతే ఒకటే ఫోటో పెట్టినా నో ప్రాబ్లమ్. తర్వాత ఇక్కడి నుంచి మనకు చాలా సింపుల్ కానీ ఈ లిరికల్ యానిమేషన్ బాగుంటది. ఇందులో ఉన్న ఫాంట్ బాగుంటది. ఓకే. నేను వీలుంటే మీకు వీడియోది ఏదైతే ఉంటదో వీడియోది నేను క్యాప్‌కట్‌ది నేను డీటెయిల్‌గా ఒక వీడియో చేస్తాను. మీరు కామెంట్ చేస్తే వీడియో ఎడిట్ అని కామెంట్ చేయండి. నేను మీకు స్టార్టింగ్‌లో ఒక వీడియో చూపించాను కదా! అది మన సబ్‌స్క్రైబర్ పెట్టిన వీడియో. నేను చేయలేదు. కానీ అలాంటి వీడియో చేయడం చాలా సింపుల్. ఓకే. మీరు కామెంట్ చేస్తే నేను క్యాప్‌కట్‌లో ఆ వీడియో నేను ఆల్రెడీ చేసిన మన ఆర్ఎస్ గురించి ఛానెల్‌లో చేశాను. లిరికల్ ఎలా చేసుకోవాలనేది. అది కూడా క్యాప్‌కట్‌లోనే. కొంచెం అందులో కలర్ గ్రేడింగ్ కానీ కొంచెం స్కై ఎఫెక్ట్ అయితే బాగుంటది. ఓకే. ట్రై అయితే చేయండి. ఇక్కడ ఏం లేదు. ఫోటో సెలెక్ట్ చేసుకోవడం, కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి మీ యొక్క ఫోటోని 1 బై 1 అయితే చేంజ్ చేసిన తర్వాత వీడియోని కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.